పరిస్థితి మనకు తెలుస్తుంది. మనం ఏ విధంగా ముందుకు నడవాలా, సమస్యలు ఏముంటాయి, ఎలా పరిష్కరించాలా, ప్రజలకు ఒక మంచి పరిపాలన ఎలా ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా తెలుస్తుంది. ఏదైతే గ్రివెన్స్ లో ఎంపీటీసీలు గారు తెలిపారో, ఎంపీపీ గారు తెలిపారో, వైస్ ఎంపీపీ తెలిపారో, దానికి అన్నిటికీ ప్రయారిటీ పెట్టి తప్పకుండా అన్ని పరిష్కార మార్గంలో పెట్టాలా, అభివృద్ధి దిశలో పనిచేయాలా. ఇప్పుడు మదనపల్లి జిల్లా అయింది. జిల్లా అధికారులు మన కలెక్టర్ గారు అందరూ, ఎస్పీ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరి కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇంకా బాధ్యతగా మంచిగా మదనపల్లి జిల్లా ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చూడాలా. ఏ ఒక్క అధికారులు కూడా మీ శాఖల పరంగా మీరు బాధ్యతగా ఉండాలా. ఎక్కడ కూడా కానీ మీరు దాంట్లో ఏమాత్రం బాధ్యత లేకుండా పనిచేసే పరిస్థితి ఉండకూడదు. దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం పెట్టి దానికి ఒక మంచి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తే చాలా మంచిది. ఈరోజు నేను కొంచెం బిజీ ఉన్నానని గ్రామ సచివాలయ సెక్రటరీలతో నేనేం రివ్యూ చేయలేదు. సెక్రటరీలకు నా విన్నపం ఒకటే, మీరు వచ్చిందే కేర్ టేకర్ ఆఫ్ ద పంచాయత్. ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీ 2-3 పంచాయతీలు కేర్ టేకర్ గా ఉన్నారు. మీరు బాధ్యతగా ఉండాలా, తండ్రి పాత్ర పోషించాలా, చాలా బాధ్యతగా పనిచేయాలా. మీకు ఈరోజు తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ కూడా కానీ ఇష్యూస్ గా తీసుకొని దానికి సకాలంలో పరిష్కారం పెడితేనే మంచిది. ఒకవేళ పెట్టకపోతే ఈరోజు ఒకసారి సమావేశంలో వచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా మళ్ళా మనం గ్రామాల్లో వెళ్ళాక అదే సమస్యలు వస్తే కష్టాలు వస్తాయి. అవి రాకూడదు. దయచేసి డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రజలకు ఎక్కువ దగ్గర ఉన్నాయి, అదే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంపీడీ ఆఫీస్ నుంచి సెక్రటరీస్ లింకప్, వాళ్ళు బాధ్యతగా సెక్రటరీస్ పనిచేయాలి. తహసీల్దార్ ఆఫీస్ నుంచి విఆర్ఓ వరకు, అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్, అదే విధంగా వెటనరీ, అదే విధంగా ఐకేపీ, ఐసిడిఎస్, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని చాలా మెరుగ్గా పనిచేయాలా. ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఏ సమస్యలు ఎక్కడెక్కడ దానికి సమస్యలు పరిష్కారం చేయాలా. డెవలప్మెంట్ స్టేటస్ లో ఉన్న ఆర్ఎండ్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ 3 కూడా మీరు సకాలంలో పనిచేసి నీళ్లు వచ్చింది ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మంచి నీళ్ళు సౌకర్యం ప్రజలకు కల్పించాలా. పంచాయతీ రాజ్ రోడ్స్ మెయింటెనెన్స్ అనేవి సకాలంలో చేయాలా. ఆర్ఎండ్బి రోడ్స్ ఏవే ఉన్నాయో ఆర్ఎండ్బి రోడ్స్ కి మనము చాలా మంచిగా ఏదో ఫండ్స్ తీసుకుని వచ్చి, ఎక్కడ గత ప్రభుత్వం మొత్తం గుంతలమయం